చిన్న ఏం చేస్తున్నావు? గుడ్లు నీకు బిర్యానీకి వెళ్ళాలని చెప్పాను కదా. రూమ్ లో ఉన్న వాళ్ళకా? ఏంటిది పచ్చిమిరపకాయల కారమా? పచ్చిమిరపకాయల కారం. అమ్మో, నీకు ఎట్లా ఐడియా వచ్చింది చిన్న? చిన్నప్పుడు మా అమ్మ చేస్తే తినేదాన్ని చిన్న, కానీ తిన్నాక నోరంతా మండేది. ఇప్పుడు వాళ్ళకు కూడా అదే అవుతుంది. పెరిగేసుకొని తింటే ఏం కాదులే. అంటే ఇప్పుడు నువ్వు గుడ్లు కొట్టేసి చేస్తావా? పచ్చిమిరపకాయలు ఇంకేం పెట్టాను మిక్సీ? నీకు ఎవరు నేర్పించే వంట? మా ఆవిడ. నేను ఎప్పుడు చేయలేదు కదా ఈ వంట. ఒకసారి అంటా ఉంటే నేను ఒకసారి. అవునా? కొంచెం మన బిర్యానీకి వెళ్దాం చిన్న, ప్లీజ్. అక్కడ ఉల్లిగడ్డలు ప్యాకెట్ అయిపోతే నన్ను ఉరికిస్తారు. మా సామాన్లు తీసుకొచ్చావా ఇంట్లోకి? 3 కేజీల ఉల్లిగడ్డలు, మళ్ళీ 1/2 కేజీ అల్లం, 1/2 కేజీ ఎల్లిపాయలు. నీ పొద్దున 500 కొట్టారు కదా అవి. 500 దగ్గర సామాన్లు చెప్పినావు నువ్వు. అక్కడ పైన కనపడుతుంది చూడు, పీచుల మీద కొబ్బరికాయ ఎంత లావు ఉందో. ఓకే, సేమ్ నాలాగే లావుగా ఉంది కొబ్బరికాయ కూడా. చెప్పేది కాబట్టి చేసేది ఒకటి. సరే చిన్న, తొందరగా వంట నేను కొడతాలే, కానీ తొందరగా బిర్యానీకి వెళ్ళేసి వచ్చేద్దాము. ఓకే, కడుపు నిండా తిందాము, ఈరోజు కుమ్మేద్దాము. సిద్ధంగా ఏడవాలి. మళ్ళీ మీ ఇంట్లో ఎవరో చచ్చిపోతారు మీరు మీ బజార్లో. ఏ మాటలు రవి? నువ్వేగా చెప్పింది. ఓకే అండి, మా ఆయన వంట చూస్తున్నారుగా, మా ఆయనకి తెలియకుండా వీడియో తీస్తున్నా. పాపం తను నార్మల్ గా మాట్లాడుతున్నాడు. ఏదో సడన్ గా నాకు కళ వచ్చిందనేసి చెప్పాను. తను అదే అనుకుని ఇప్పుడు అడిగాడు అన్నట్టు, తనకు తెలియదు వీడియో తీస్తున్నట్టు. ఓకే, మా ఆయన చేసిన పచ్చిమిరపకాయల కారం తోటి ఎగ్గు పొడి ఉంటుంది అనుకోండి, తింటా ఉంటాయి. కానీ నేనైతే కన్ఫర్మ్ గా బిర్యానీ తినాలని ఫిక్స్ అయిపోయినా ఈరోజు. ఓకేనా చిన్న, తొందరగా బిర్యానీకి వెళ్ళాలి. ఓకేనండి, మా ఛానల్ చూస్తూనే ఉండండి. చిన్న ఒకసారి హాయ్ బాయ్ చెప్పొచ్చు కదా. ఏటి ఏటి బాయ్ చెప్పుడు అట్లేనేటి, నీట్గా పద్ధతిగా చెప్పేది లేదేటి. సబ్స్క్రైబర్స్ ఫీల్ అవ్వరేటి. స్మార్ట్గా చెప్పకు రవి, నేను ఫీల్ అవుతా. అంటే బాగా ఇంకా ఎవరన్నా తగులుతారని చెప్పేసి నీ బాధనా? అవునన్నా, బయటికి వెళ్తే కాపాడుకోలేక చచ్చిపోతున్నా అసలుకి. అందుకే ఇప్పుడు గుండులాగానే ఉండాలి గుండు బస్సు. బావా, నువ్వు ఈ పిల్లమ్మడి ఉన్నావు అనుకో, ఇంకొక ఆడది నీతో మాత్రం చూడని కూడా చూడదు నిన్ను. ఏది బల్లాల దేవుని లెక్క ఉంటావు ఏంటి? ఓకే అండి, మా ఛానల్ చూడండి. మేమైతే సరదాగా ఉంటాము, మా హస్బెండ్ నేను. కాకపోతే మా హస్బెండ్ ఈ మధ్యలో చాలా మారాడు నా కోసం. అయితే నిజం చెప్పాలంటే కాదే, మీరిద్దరే సరదాగా ఉంటారంటే మధ్యలో మేమే ఇల్లు పుట్టుకోండి కరేపాక. దేవుడు ఇచ్చిన వరం అనుకోవాలంటే నేను చేసిన పూజలు మొత్తం ఫలించి మా ఆయన నాతో బాగుంటాడు. కానీ దీనిలో ఒకటే తప్పు ఏంటంటే, కొంచెం తాగినప్పుడు కొంచెం అప్పుడప్పుడు ఏమో కూడా పెట్టుకుంటున్నా హార్ట్. నువ్వు మందు బాగానేసినావు కదా బా. ఇప్పుడు మానేశాడన్నా, కాకపోతే వండుకుంటే ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు తాగుతున్నా. అదే భయ. నేనేమో హ్యాపీగా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, సంతోషంగా ఎంజాయ్ చేయాలని చూస్తా. కానీ తిని చేసి ఎంజాయ్ ఏమో తాగుడే తాగుడు. అట్లా చేస్తాడు ఇతను. హైదరాబాద్ అంటే తాగుడు కుదరదనేసి వండుకుంటూ వెళ్తాడు. మామూలే, వాళ్ళన్న తర్వాత తాగుతారు అట్లా. అందుకని నా బాధ. సరే, ఇప్పుడు మట్టికైతే ప్రజెంట్ మా ఆయన అయితే మంచి మందాగట్లు ఇలాగే ఎప్పుడు కంటిన్యూ ఉండాలని కోరుకుంటున్నాను. నా కోసం పేకాట ఆడేవాడు ఒకప్పుడు, ఫస్ట్ లో పెళ్ళైనప్పుడు. నన్ను పేకాట కూడా బంద్ చేసిండు, నా కోసం పని చేశాడు పాపం తను. కదా రవి, నా కోసమే పని చేసావా రవి? తప్పదు మరి, ఏం చేస్తాం, మెల్ల తాడబడ్డానికి చేస్తావా. అందుకని ఇప్పుడు ఏమంటున్నా, ఇలాగే కొంచెం మందు కూడా మానేస్తే ఇంకా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను రవి. అప్పుడప్పుడు అంటే పక్షాలప్పుడు పండగలప్పుడు తాగాల. నేను తాగుతున్నాను, ఏమైనా మా ఫ్రెండ్స్ అందరూ తాగుతున్నారని. ఫ్రెండ్స్ మన ఊరికి సంబంధం లేదు. అందుకని నేను ఒకటే రేపు వినాయక చవితి చేసి మా ఆయన మందు మానేయాలని కోరుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, మా ఛానల్ చూడండి. ఇంకొక ఏంటంటే, ఇప్పుడు బిర్యానీకి వెళ్ళింది కూడా మొత్తం మిక్సింగ్ వీడియో పెడతా. బాయ్. కాదు, ఇట్లాంటి గబ్బు పని అంతా నాతో చేపిస్తా ఉన్నారు. మీరు నువ్వే అంటాను. మీరు చేసే గబ్బు పనికి నేను సాక్ష్యమా? అన్నా, నువ్వు నీసి తినమనేసి అవతలను వండుకుంటా. సాయిబాబా నీ ఒక్క నిమిషం అన్న, సాయిబాబా ఉన్నాడా? సాయిబాబా దేవుడు కాదు. సాయిబాబా అందరికి వండి పెట్టాడన్న, చికెన్ మటన్లు తిన్న హిందువులకు అందరికి వండి అంటే మీకు వచ్చి తినిపించినాడే? తినిపించడం కాదన్నా, నువ్వు తినమనేసి ఇంకా మేము వండుకోవద్దు తినొద్దన్నా. అవును మరి, నువ్వైతే
అసలు సనాతన ధర్మంలో ఉన్న పద్ధతి ఏంటి? నాన్ వెజ్ తినకూడదు, ఒక జీవిని హింసించకూడదు అని. జీవుడు మనం ఏం ఆ గుడ్డు అంటే ఏంటో తెలుసా? గుడ్డు అంటే ఏంటో తెలుసా? ఒక తల్లి గర్భంలో పిండం ఎలా ఉంటుందో అది గుడ్డు అంటే. అన్నా కొటేషన్ బాగుంది సంపద అన్నాను మమ్మల్ని తినపోతే అన్న మనం నీసు తినలేదనుకో అన్న, నాకైతే ఎమ్మటే వారంలో దిగలేదనుకో, ఒక్కసారి జ్వరం వచ్చి మంచాలు పడిపోతుంది. తింటే నేను ఎనర్జీ అలా లేచిపోతాను. అప్పుడప్పుడు అన్ని తినాలన్న, అప్పుడే హెల్తీగా ఉంటాను. నాకు క్లాస్ పెరిగింది చాలు, కానీ నా పద్ధతి అయితే ఇదే. సరే అన్న, నువ్వు మామూలు క్లాస్ బీక్ ఓకేనా? నీ పద్ధతి నీ ఇలాగే ఉంచుకో, మా పద్ధతి మాది కాదుమ్మా, అది ధర్మం. ధర్మంలో ధర్మ మార్గంలో మనం నడవాలి. నేనైతే బిర్యానీ తింటాను, గుడ్డు తిన్నాను ఓకేనా? ఇది మనకు ఉండేది అయినా కొట్టేదానికి. నేనైతే బిర్యానీ తింటాను, ఎవడో కోసిన కోడిని తింటాను. నేను అట్లయితే కోయట్లేదు అన్న. అట్లయితే ఇంకొక మాట చెప్తాను, ఏమంటే మీరు బాధపడతారు. ఇంకా వద్దులే, ఇది యూట్యూబ్ లో పెడతారు కాబట్టి ఈ వీడియో కానీ నేను కానీ చెప్పినాను అనుకో, అందరు భయపడి చచ్చిపోతారు. మసాలా అయితే వచ్చిందా? పచ్చి మిరపకాయల కారం గుడ్డు కొంచెం తిందాం అనిపిస్తుంది, కానీ మళ్ళీ బిర్యానీ పట్టదేమో అనేసి ఆలోచిస్తున్నాను. వద్దులే చిన్న. అంటే ఆడ బిర్యానీ 2 ముద్దలు తగ్గిపోద్ది అని నీ ఆలోచన కదా బా? ఓకే అండి, అందరికి బాయ్. మా ఆయన ఇంట్లో తయారు చేసిన మసాలా బావా, గుమ్మగుమ్మల వాసన వస్తుంది మూత తీయంగానే, మసాలా మూత. బావా, నేను ఒక విషయం అడుగుతాను, చెప్తావా? అడగనా? అడుగుతా ఇను. ఇదిగో, ఆడదానికి తాలిబొట్టు పడితే అది ఒక లైసెన్స్ అంటారు కదా. ఇప్పుడు తాలిబొట్టు కట్టిన తర్వాత నీ ఫీలింగ్ ఏంటి బావా? నీ మెడకి నువ్వే పీకకి తాడేసుకుంటా? అంటే నువ్వు కట్టలేదా తాళి? మీరు ఎప్పుడు ఇట్లనే హ్యాపీగా ఉంటే చాలు బా. కారం ఉండాలనే మనం చేసింది. అసలుకే చిన్నప్పుడు మా అమ్మ చేసింది గుర్తుకొచ్చిన. ఒక్కప్పుడు మా అమ్మ నన్ను పచ్చడికాయ దంచమంటే నాకు తెలియక చేతు ఇలా ఎత్తే అంచిన, అంతే నా చేయి సాయంత్రం దాకా మండి. ఆ పచ్చిమిరపకాయలు నల్ల మిరపకాయలు మొత్తం మండడం వల్ల గుడ్డ కట్టుకొని వాటర్లో ఇలా చేయి పెట్టుకొని పడుకున్నా తెలుసా చిన్న. నేను అప్పట్లో ఫ్రిడ్జ్ లో వచ్చిన ఏం చెప్పాలంటే కొంచెం కొత్తిమీర వేసుకుంటే దాని టేస్టే వేరు రవి. అప్పట్లో ఫ్రిడ్జ్ లేకపోవడం కాదు, మన ఇంట్లో లేదని చెప్పు గాడిది. అప్పట్లో ఎవరింట్లో సరిగా ఫ్రిడ్జ్ లేవన్నా, అప్పుడు ప్రైజెస్ ఎక్కువమ్మా. కానీ మా బడ్జెట్ లో ఫస్ట్ ఫ్రిడ్జ్ కొనేది నేనే అన్నా. వావ్, సూపర్ సూపర్. ఓకే అండి, బాబా గుంపులో వాడిపోతున్నా వంట. నెక్స్ట్ ఇప్పుడు ఎందుకు రావాలా దేవుడా అనిపిస్తుంది. బావా, నేను వీడియో తీయలేకున్నా బావా, ఘాటుకి అసలుకి నీ చేతి వంట మీ అమ్మ తినాలి కానీ మర్చిపోచిన్న. సర్లే కానీ ఇద్దరు కలిసి కమటం రవి రజిత ఫ్యామిలీ గ్రూప్కి, ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబర్స్ కోసం, మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఏదైనా ఒక మంచి మీరు ఇద్దరు కలిసి చెప్తే బాగుంటుంది. అని చెప్పాలంటే నా ఫ్యామిలీ అయితే నాతో చాలా హ్యాపీగా ఉంటారు. ఏంటి నవ్వుకుంటున్నారు ఏంటి మీరు? ఓకే అండి, నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు నా ఫ్యామిలీ లాగా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే నా ఫ్యామిలీ, నా చుట్టాలు నా ఫ్యామిలీ కదండి. నా యూట్యూబ్ ఛానల్ చూసే ప్రతి ఒక్కరు నాకు బంధువులు లాంటి వాళ్ళు, నా ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు నా ఫ్యామిలీతో సమానం, అంతకంటే ఎక్కువ అనుకోండి మీరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇలాగే మీ అందరి సపోర్ట్ నాకు ఎక్కువగా ఉండి, నాకు నేను యూట్యూబ్ ఛానల్లో అమౌంట్ వస్తే వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పాను కదా, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తాను. నాకైతే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ముందుగా ఏంటంటే మా వండుకుంటా మల్లెల మడుగు వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయండి. నేను షూటింగ్కి అయితే మంచిగా వెళ్తున్నాను. త్వరలో ఏంటంటే అవార్డు కూడా అందుకోబోతున్నాను. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మెయిన్ ఏంటంటే మన ఊరు అని చెప్పుకునేంత గొప్పగా ఉండాలనేది నా కోరిక. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది అందరు సపోర్ట్ చేసినందుకు. ఎందుకంటే రవి రజిత 143 ఛానల్లో అయితే చాలామంది
ఒక వీడియో పెట్టగానే మస్తు చూస్తున్నారు, అలాగే చూడాలి, అంత కంటిన్యూగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. అదేదో ఇద్దరు మీరు భార్యాభర్తలు ఇద్దరు దంపతులు కలిసి చెప్తే ఇంకా హ్యాపీగా ఉంటది కదా, మాలాంటి సబ్స్క్రైబర్స్ కి వ్యూయర్స్ కి చాలా సంతోషిస్తాం కదా. అందరికి హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. అదేదో మీరు ఇద్దరు కలిసి ఒకేసారి చెప్పాలి. అంటే నేను 1, 2, 3 అంటాను, 3 అనగానే మీరు ఇద్దరు కలిసి ఒకేసారి చెప్పాలి. అందరికి హ్యాపీ వినాయక చవితి అని చెప్పేసి చెప్పండి, మేము కూడా సంతోషిస్తాం. హ్యాపీగా రేపు కదా వినాయక చవితి. ఓకే సారీ. 1, 2, 3 అందరికీ అడ్వాన్స్ గా హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. బాయ్. బావ ఎందుకో సిగ్గుపడుతున్నాడు. మా ఆయనకి సిగ్గు ఎక్కువ.